ఏమంటే ఈ పోస్టర్ ఒకసారి చూడండి. నారా లోకేష్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు 24 అవర్స్ ఆన్ డ్యూటీ. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల కోసం, వాళ్ళకున్న ఇబ్బందుల కోసం 24 అవర్స్ ఆన్ డ్యూటీ నారా లోకేష్ గారు. ఆయన ఇప్పుడు మనం చాలామంది అనుకున్నట్టే ప్రభుత్వంలో ఆయనదంటూ చెరగని ముద్ర ఉంటుంది. లోకేష్ గారి గురించి చెప్పడానికి మరొక వీడియో మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఎందుకు నేను చూపించానంటే, లోకేష్ గారి అండదండలతో లోకేష్ గారి పక్కన రామ్మోహన్ నాయుడు అని ఒక యంగ్ లీడర్ ఉన్నారండి. ఆయన లోకేష్ గారు, ఆ రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా సాదాసీదంగా అనిపిస్తాడు మనకు చూడడానికి. అంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదా, నాయకుడు ఎలా ఉంటాడో ఆయన అనుసరించే కార్యకర్తలు లేకపోతే సెకండ్ లైన్ లీడర్స్ కూడా అలాగే ఉంటారంటానికి మరొకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని నమ్మితే, తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే ఒక వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అనడానికి నిదర్శనం అండి ఇప్పుడు నేను చూపించబోయే వార్త. ఈ రామ్మోహన్ నాయుడు గారి గురించి ఒక్క నిమిషం అంటే మరీ ఎగ్జాక్ట్ ఒక్క నిమిషం కాదండి, ఎన్నో కొన్ని నిమిషాలు మాట్లాడతాను. ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం. ఏమంటే నిన్నటి పేపర్ ఇది. ఆసియా పసిఫిక్ దేశాలంటే చైనాతో పాటు మొత్తం 24 దేశాలు ఉన్నాయి. ఈ 24 దేశాలకి సంబంధించి ఆసియా పసిఫిక్ దేశాలని ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్టుంది. ఈ మొత్తం దేశాలకి చైర్మన్గా రామ్మోహన్ నాయుడు గారిని ఎన్నుకున్నారట. అంటే రామ్మోహన్ నాయుడు అనే ఈ యంగ్స్టర్, ఈ యంగ్ లీడరు ఎక్కడి నుంచి మొదలయ్యారో తెలుసండి? 1987లో పుట్టాడట. గట్టిగా అయితే 36-37 సంవత్సరాలు కూడా లేవు. కానీ అప్పుడే 3 సార్లు ఎంపీగా నెగ్గాడు. 2014, 2019, 2024 3 సార్లు కంటిన్యూగా ఎంపీగా నెగ్గిన వ్యక్తి. అంటే అంత చిన్న వయసులోనే, జనరల్గా 37 సంవత్సరాల కుర్రాళ్ళు అంటే మన ముందు క్రికెట్ ఆడుకుంటునో లేకపోతే మన ముందు ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేస్తునో అమ్మాయిని ఫాలో అవుతునో మనకి ఇలా కనపడతారు. కానీ అదే 37 సంవత్సరాలకి రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అండదండలతో తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో 3 సార్లు ఎంపీ అవటమే కాదండి, కేంద్రంలో కూడా పార్లమెంటరీ వ్యవహారాల్లో కూడా చాలా పెద్ద పెద్ద కమిటీల్లో మెంబర్గా పనిచేసేటట్టు చాలా చిన్న నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు. నేను కలుసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, మేము రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా సాదాసీదాగా అనిపిస్తుంది, మన పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తాడు. కానీ 26 సంవత్సరాలకి ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయ్యి 10 సంవత్సరాలు దాటేటప్పటికి ప్రపంచ స్థాయి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎదగడం అంటే ఆషామాషి విషయం కాదండి. వాళ్ళ నాన్నగారు కూడా ఎర్రనాయుడు గారు, ఆయన కూడా ఎంపీగా చేశారు. పెద్ద పెద్ద స్థాయి, ఆయన కూడా పెద్ద పెద్ద స్థాయి పదవులు చేశారు. కింజర బచ్చెన్నాయుడు గారు ఈయన చిన్నాన్న. అంటే మొన్నటిదాకా అనకూడదేమో, తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున ఈయన ఏకంగా ఆసియా పసిఫిక్ సభ్య దేశాలకి చైర్మన్గా ఎన్నిక అవ్వడం, దాంతోపాటు పౌర విమానయానంలో సహకారంపై భారత్ చైనా చర్చలు, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడి. పౌర విమానయాన రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్ చైనా దేశాలు చర్చించినట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. 2 దేశాల మధ్య నేరుగా నడిచే విమానాలను పునరుద్ధరించే అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కరోనా సమయంలో ఈ సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు సందర్భంగా 2 దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన విషయం కూడా మీకు తెలిసిందే. చైనా పార్టిసిపేట్ చేసే ఆ కాన్ఫరెన్స్లో ఆ చైనా ప్రతినిధులకు కూడా ఈయన అధ్యక్షుడు. ఒకసారి ఆలోచించండి. అంటే ప్రపంచ స్థాయి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ యువకుల్ని నాయకులుగా, రాష్ట్ర స్థాయి నాయకులుగా, దేశస్థాయి నాయకులుగానే కాదు ప్రపంచ స్థాయి నాయకులుగా కూడా తయారు చేస్తుంది అంటానికి, నాయకులను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అంటానికి రామ్మోహన్ నాయుడు గారు నిదర్శనం అండి. ఆ తెలుగు రాష్ట్రాల నుంచి అతి చిన్న వయస్కుడిగా కేంద్ర మంత్రిగా ఎంపికైంది కూడా రామ్మోహన్ నాయుడు గారే. అంటే పార్టీ గొప్పతనం, పార్టీ నాయకుల గొప్పతనం, పార్టీలో పనిచేసే ఇలాంటి నాయకుల నిబద్ధత. ఎంబీఏ చేశాడు ఎక్కడో ఫారిన్లో, ఎంబీఏ అక్కడ చదువుకుని, అంటే సమర్థంగా చదువుకున్నాడు,
వీళ్ళ మీద కింజర్ ఫ్యామిలీ మీద ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆరోపణలు నేను వెళ్ళలేదండి. పలానా చోట దోచుకున్నారని కానీ, లేదా 100 కోట్లు కబ్జా చేశారు, కుంభకోణాలు చేసి, ఇలాంటివి ఎక్కడ అసలు తెలుగుదేశం నాయకులు ఎవరి దగ్గర వినలేదు నేను పార్టీలో చేరి తక్కువ కాలమే అయి ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో అంత దుర్మార్గులు, అంత హంతకులు వైసీపీలో ఉన్నట్టు, అంత కబ్జాకోరులు, కుంభకోణాలు చేసేవాడు ఎవ్వరు లేరండి. చాలా అంటే సంసారపక్షంగా పవిత్రంగా అనిపిస్తుంది పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజున ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము గర్వపడుతున్నాం. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులు ఆయనకి పుష్కలంగా ఉన్నాయంటాం కూడా ఎవ్వరు మర్చిపోలేని విషయం. ఈయన ఇంకా చాలా ఉన్నతమైన స్థానాలకు, అంటే ఆల్రెడీ పసిఫిక్ అంటే దాదాపు 24 దేశాలు, ఆ స్థాయికి వెళ్ళాడు. ఇంకా ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగాలని మహాసేన మీడియా నుంచి ఓ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. సీతారాం యేచూరి గారు చనిపోయారనే వార్త ఈరోజు హెడ్లైను. చాలా బాధాకరమైన విషయం. మన తెలుగు గడ్డ మీద పుట్టి దేశాన్ని ఒక రకంగా దేశాన్ని వెనకుండి నడిపిస్తున్న కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన చాలా పెద్ద స్థాయి, ఉన్నత స్థాయిలోకి ఎదగడం అనేది మనందరికీ గర్వకారణం. అంటే ఆయన గురించి నాకు ఎక్కువగా తెలియదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేదు. కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుడే, ప్రపంచ స్థాయికి వెళ్ళాడు. అలాగే సీతారాం యేచూరి గారు, ఆ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భావజాలం కలిగిన పార్టీ, దానికి కూడా దేశానికి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడం అనేది ఒక తెలుగు వ్యక్తిగా నాకు గర్వకారణం, నేను గర్వపడతాను. అయితే ఈరోజు ఆయన మరణానికి మహాసేన మీడియా నుంచి కూడా ఘన నివాళి మేము అర్పిస్తున్నామండి. వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. ఇంకొక మ్యాటర్ ఒకటి ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టారు, ఎవరో కానిస్టేబుల్ గారిని మెమో ఏది ఇచ్చారట. వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్పై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందట. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని పరామర్శించి బయటకు వచ్చిన వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషా భానుకి ఛార్జ్ మెమో ఇస్తానన్న జైలర్ రవిబాబు. ఆమె వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారు. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేమి రాక్షసానందం, నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి మంగళపూడి అంతేగారని ఇక పత్తితులు చెప్తున్నారండి. అయితే నాకు తెలియదు కానీ దీని పూర్వపరాలు నిజంగా ఎందుకు జరిగి ఉండొచ్చు అని మనం ఊహించవచ్చండి. ఇప్పుడు ఆయన విచారణ తర్వాత ఇది ఆయేషా భాను గారు మీరు వివరణ ఇవ్వండి అన్నాడట జైలరు. అయితే వివరణ ఎందుకు అడుగుంటారంటే ఆయేషా భాను గారి మెంటల్ కండిషన్ మీద ఆయనకి ఏమైనా అనుమానం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కానిస్టేబుల్ అయ్యుండి జగన్ గారితో సెల్ఫీ దిగడం ఏంటి? అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు సరెండర్ లీవ్లు కానీ, ప్రతి శనివారం ఆదివారం వీకెండ్ అన్నాడు అది కానీ, జీతాలు కానీ అసలు ఏమీ ఇవ్వకుండా అలో లక్ష్మణ అంటూ రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేసుకునే పరిస్థితికి వస్తారు గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీసులతో సహా. ఈఎంఐలు కూడా కట్టలేక సిబిల్ స్కోర్లన్నీ సంకనాగిపోయాయి మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. వాళ్ళకి పిఆర్సీలో జీతాలు తగ్గించడం, జనరల్గా ఎప్పుడైనా పెంచుతారు జీతాలు గవర్నమెంట్, ఈయన వచ్చిన తర్వాత జీతాలు తగ్గించడం, అన్నీ మొత్తం అంతా తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులు మీరు అందరూ దొంగనప్పుడు మీరు లంచాలు తీసుకుంటారని ప్రచారం చేయించాడు ఐపాక్ టీం ద్వారా. అలాంటి దారుణమైన వ్యక్తితో ఈ అమ్మాయి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే ఈ అమ్మాయికి అసలు బుర్ర పనిచేస్తుందంటావా, మైండ్ బాగానే ఉందంటావా అని డౌట్ వచ్చి ఉంటుంది జైలర్ గారికి. ఏమన్నా ఒకవేళ మెడికల్ చెకప్స్ గట్టా ఏమైనా చేయించాలా? అసలు ఎందుకు వెళ్ళామో నువ్వు? ఆయన ఉద్యోగస్తులకి బద్ద శత్రువు కదా జగన్మోహన్ రెడ్డి అంటే. ప్రభుత్వ ఉద్యోగుల్ని దుర్మార్గులుగా రాక్షసులుగా చూపించడమే కాకుండా టీచర్లేమో మరుగుదొడ్లు కడగడానికి, టీచర్లేమో ఆ వైన్ షాపుల దగ్గర కాపలాకి, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత దారుణంగా వాడుకున్నావు. ఇద్దరు నువ్వు ఎలా వెళ్ళు? ఒకసారి నీ బ్రెయిన్ స్కానింగ్ చేయించాలా నువ్వు, ఎందుకంటే పోలీసు ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడు. అంతే తప్ప ఆయన ఏమి సస్పెండ్ చేయలేదు, డిస్మిస్ చేసేయలేదు. దీన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారండి ఈ విషయాన్ని కూడా. అసలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి గుద్దారు కాబట్టే ఈ రోజున 11 సీట్లు పరిమితం అయిపోయాడు మన అన్న. అలాంటి అన్నతో అసలు ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే అసలు ఏంటి కారణం? ఆశ్చర్యపోతారు కదండి. ఇప్పుడు మన ఇండియన్ సోల్జర్ వెళ్ళి పాకిస్తాన్ సోల్జర్తో సెల్ఫీ అన్నాడు అనుకో, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదే రీడు మన సోల్జర్ అయి ఉండి పాకిస్తాన్తో సెల్ఫీ దిగుతున్నాడు ఏంటి? ఏమైనా తేడా ఉంటుంది. అయితే బొరపాడైపోయి ఉండాలి, లేకపోతే ఏదైనా జరిగి ఉండాలి అనిపిస్తుంది కదా.
ఇది కూడా అంతే అండి. ఎక్కువగా తీసుకోకండి మనసుకి ఇలాంటివి. ఆశీర్వాదం కూడా తీసుకున్నావా? పైగా అమ్మాయి ఏమో ఆయేషా బాను అట. మళ్ళీ ఇంకా ఆలోచించాలి. ఆయేషా బాను అంటే ముస్లిము. ఈయన ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన చట్టాలన్నింటినీ కూడా చక్కగా అక్కడ సపోర్ట్ చేసి వచ్చిన వ్యక్తి. ముస్లింలు ఆ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా మొత్తం అందరూ రోడ్ల మీద నిరసనలు ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ చేయి, నిన్ను నమ్మి మేము ఓట్లు వేసామన్నా సరే ముస్లిం లేపు కనీసం కన్నెత్తి చూడలేదు. మరి అలాంటి వాడి దగ్గరికి ఎలాగ వెళ్తాం? అయితే తెలియని వాళ్ళు తింగరోళ్ళు, లేకపోతే మరేదైనా జరిగితే వెళ్తారు తప్ప మామూలుగా బుర్ర పని చేస్తున్న వాళ్ళు అయితే వెళ్ళరు. ఈ అమ్మాయికి నిజంగా మరి ఎలాగుంది ఏంటి హెల్త్ కండిషన్ ఏముంది అనే ఉద్దేశంతో ఇచ్చుంటారండి. ఎక్కువ బాధపడకండి.